నీదైనా రత్నం. అవునా, వచ్చి బండెక్కు. ఎందుకు? నడి రోడ్డు మీద నలుగురిని తరుముకుంటూ వెళ్ళి నరికావు. రాజలింగం కార్ని దొంగలించావు. అదుకు అరెస్ట్ వారెంట్ இருக்கா? இருக்கு. இங்கதான் இருக்கு. இப்பவே காட்டு. ఏం రత్నం, ఎవరు వీళ్ళంతా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వారెంట్ అడిగితే తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. కొట్టారంటే నీ అబ్బా, ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి ఎంతమంది మూకలేసుకొస్తావు? நாங்க தமிழ்நாடு போலீஸ், ரெஸ்பெக்டோட பேசுங்க. రై, నీ ఊళ్ళో ఉన్నంత వరకే నీకు పోలీస్ అనే మర్యాద. బార్డర్ దాటొస్తే నువ్వు నాకు వాచ్మెన్ వేరా? రే మూర్తి, వెళ్ళ గేట్ మూసారా? ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా? అందరినీ చొక్కాలు విప్పి కూర్చోబెట్టరా. చొక్కాలు విప్పండి, టోపీలు తీయండి. విప్పండిరా, చూపెట్టరా. ఏమైందిరా? అన్నా, పోలీసులు గొడవ చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేస్తారన్నా? ఏంటి గొడవ? తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు. రే మహేష్, వేసారావండి. తమిళనాడు సారో అన్నతోనేనా? యూనిఫామ్ లేకుండా బార్డర్ దాటి అభిమానంతో నువ్వు నా ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తాను, అదేం పర్వాలేదు. కానీ యూనిఫామ్ వేసుకుని బార్డర్ దాటి డ్యూటీ చేయాలనుకుంటే ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ డిఎస్పీ దాన్ని ఓకే చేసి నీ ఎస్పీ దాన్ని అప్రూవ్ చేసి నువ్వు ఆ పేపర్స్ తో వెళ్ళి నగర ఇన్స్పెక్టర్ తో ఇక్కడికి రావాలరా. అది వదిలేసి లోకల్ గుండాలా తుపాకీ చూపించి మమ్మల్ని బెదిరిద్దాం అనుకున్నావా? తోలు చేస్తాం. ఈసారికి వదిలేస్తా. బండి మిస్ అయిందని వెతుకుంటూ వచ్చారు కదా, అదిగో అక్కడ ఉంది. మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు మాకు చాలా ముఖ్యం. రత్నం నీకోసం ఏవైనా చేస్తాడు. రే రత్నం, లేరా, కుర్రాళ్ళని కూడా ఉంచు. సరే, బండి వదిలేసేస్తాను. ఇది వాళ్ళింటి సమస్య కాదురా, ఇప్పటి నుంచి ఇది మన సమస్య. రే మహేష్, ఎక్కడ తేడా కొట్టకూడదు, జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్ళొస్తాను. ఓయ్ గుండు, ఆయన ఏదో కోపంలో పొడవమన్నాడు, నువ్వు పొడవడానికి వెళ్తున్నావేంటి? నువ్వు పొడిస్తే నన్నేనయ్యా సరెండర్ అవ్వమంటారా? ఈ విషయం మహేష్ కి తెలియకుండా పోయిందే? లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ మొహానికి మహేష్ అని ఎవరు పేరు పెట్టింది? మార్చుకోవచ్చు. ఇది ఈ మొహానికి పెట్టిన పేరు కాదు, నేను పుట్టగానే ఆ మొహానికి పెట్టిన పేరు. నువ్వు చిన్నప్పుడు వేసుకున్న షర్ట్ మార్చుకున్నావు, అలాగే చడ్డీ మార్చుకున్నావు, పాలు తాగడం మానేసి మందు కొట్టావు. ఇవన్నీ మార్చుకుంటావు కానీ పేరు మార్చుకోవా? వీటన్నిటినీ మార్చచ్చు. అమ్మా నాన్న పెట్టిన పేరు మార్చగలవరా? అన్నా చెప్పాబు. ఓ ఇల్లు అద్దె కావాలి. ముక్కు మీద రక్కేసిందబ్బా. ఎలాంటి ఇల్లు కావాలి బాబు? ఇల్లంటే ఇల్లు కాదు, ఓ పశువుల పాకలా ఉంటే చాలు. చూస్తాను బాబు. అలాగే మెయిన్ రోడ్ లో ఒక టిఫిన్ కొట్టు చూశాను, మన కుర్రాళ్ళంతా అక్కడికి వెళ్ళి తింటారు. మనోడు కొట్టే ఆకన్నా చూసుకుందా? నానా, వాళ్ళందరూ ఉండడానికి బయట ఇల్లు వెతుక్కుంటున్నారు. మేడ మీద ఖాళీగానే కదా ఉంది. మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటే బాగుంటుందా చెప్పండి. 24 గంటలు ఇంట్లో ఇద్దరు మనుషులు వెపన్స్ తో. ఆ ఇద్దరులో ఒకని నేను. నువ్వు నాతోనే ఉండు, లేకపోతే నా ఏర్పాటు చేస్తాను. నాతో మేడ మీదకి వస్తామా? చీపురు గడి చేత పట్టుకుని నన్ను మాత్రమే పిలుస్తున్నావు? మీరు బయట ఎక్కడ ఉండక్కర్లేదు, మేడ మీదే ఉండొచ్చు. రూమ్ శుభ్రం చేయాలి, వచ్చి హెల్ప్ చేస్తారా? జాలి, మీ తాత ఎవరికి తెలియకుండా ఎక్కడే దమ్ము కొడతారా? ఇది ఓకే కదన్నా? బాగానే ఉందనుకో, కానీ మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించేవు. దెయ్యాన్ని తీసుకొచ్చి ఎంత మంచి బెడ్రూమ్ ఇచ్చి పడుకోమన్నా అది తలుపులు తెరుచుకొని తిన్నగా వెళ్ళి శ్మశానంలోనే పడుకుంటుందట. అంతలా ఏం చేస్తారు? 8ంటికి క్వార్టర్ ఓపెన్ చేస్తాం, 9ంటికి హాఫ్ ఓపెన్ చేస్తాం, 10 దాటాక ఫుల్ గా తాగి వాంతులు చేసుకుంటాం. అడగడానికి వస్తే మీ బాబుతాల మీద కూడా కక్కుతాం. ఏం బ్రాండ్ తాగుతారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఎంచక్క ఫారెన్ సరుకు తెచ్చుకొని పొలైట్ గా తాగుతాం. డబ్బులు తక్కువ ఉంటే టాయిలెట్టే లేని లోకల్ బార్ లో ఒకే ఒక ఆమ్లెట్ కొనుక్కొని కంపు కొట్టే సరుకు తాగి 3 రోజులు తలనొప్పితో పడుకుంటాం, అంతే. సరే, రోజు 2 బాటిల్ నేనే కొని ఉంచుతాను. ఏంటి? ఎంజాయ్. అమ్మా ఇదిగో, నాతో చెప్పినట్టు ఇంకెవరితోనూ చెప్పకే. కిందనున్నాడే గడ్డపార రత్నం, వాడికి నువ్వు చెప్పింది తెలిస్తే గొంతులోకి దించి వెనక నుంచి తీసేస్తాడు. వద్దే. రేయ్, మర్యాద గల ఊరు, గౌరవం గల ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నారని మందేసి లోపలికి వెళ్ళారు. లేదన్నా, పుచ్చ లేచిపోతే. అర్థమైందా? ఏంటమ్మా అది? మీరు బయట ఎక్కడికి వెళ్ళి భోంచేయక్కర్లేదు, అమ్మ మీకు కలిపే వండుతుంది. అయ్యే అదేమొద్దు, అయినా మీరు ఇక్కడ ఈ సమస్యలన్నీ తీరని ఒక రోజు ఇంటికి వచ్చి భోంచేస్తాను. ఆ రోజు కోడి కూర పెట్టు, హ్యాపీగా తింటాను. పోలీసోడి చొక్కా తీయించి తరిమి కొట్టాడు. మీ తుపాకులు మీరు ముక్కులో దోపుకున్నారా? మేము వాడిని మార్క్ చేసి ఉంచాం. తమిళనాడు బార్డర్లోకి రాగానే ఎప్పటికొస్తాడు వాడు? వెంటనే వాడి మీద 4 కంప్లైంట్ ఇచ్చేలా చేసి
ప్రాపర్ గా వాడిని అరెస్ట్ చేయండి. వెళ్ళండి. ఒకవేళ అరెస్ట్ వారెంట్ తీసుకున్నా 4 రోజుల్లో బెయిల్లో తీసుకొచ్చేస్తారన్న. వెళ్ళండి. ఓకే సార్. అరెస్ట్ వారెంట్ తీసుకోమన్నది అరెస్ట్ చేయడానికి కాదు, వాడిని తరిమేయడానికి. వాడిని తరిమేస్తేనే దాన్ని చేరుకోగలం. ఒకే ఒక్కసారి వాడిని పిలిచి పంచాయతీ పెట్టి చూద్దామన్నా. అర్థం కాలేదు. వాడు చిత్తూరు ఎమ్మెల్యే పన్నీరు తాలూకని ఇప్పుడేగా తెలిసింది. పన్నీరు పంచాయతీలకి పెట్టింది పేరు. అర్థం కాలేదు. మన పరిస్థితి తెలుసుకొని పెద్ద అమౌంట్ గుంజడానికి ప్లాన్ చేస్తున్నారన్నా. అర్థం కాలేదు. పన్నీరుని పిలిచి డీల్ మాట్లాడితే ఈజీగా పని అయిపోద్దన్నా. వాడు మామూలుడు కాదు. వాడి దగ్గరికి వెళ్తే కాలేజీకి ఓ అమౌంట్ ఇమ్మంటాడు, లాభంలోనూ షేర్ అడుగుతాడు. అయితే పోనీ రత్నాన్ని పిలిచి మాట్లాడదాం, చిన్న అమౌంట్తో పని అయిపోద్ది. ఇప్పుడు అర్థమైంది. మేము లింగం మనుషులం. అర్థమైంది. పరోటా తినడానికి వచ్చారా? తిన్నగా మ్యాటర్కి వస్తా. ఆ సమస్య నుంచి తప్పుకో, దానికో అమౌంట్. లేదా సైట్ ని నువ్వే రిజిస్టర్ చేసి ఇచ్చాయి, దానికో అమౌంట్. అப்புறம் చెప్పు. ఆ పిల్లను కూడా కథం చేసేయి, దానికో పెరియ అమౌంట్. డీల్ చాలా పెద్దది కదా, లింగంతోనే మాట్లాడేద్దామా? అయితే పద. వీడియో కాల్లో మాట్లాడదామన్నారా లోఫర్? ఫోన్ చేసి ఇవ్వరా నా కొడక్క. రే, ఫోన్ ని నేరుగా పట్టుకో. నేరదా ఇరుకునే, తల కిందులుగా ఉంది, నేరుగా పట్టుకో. నేరదానే ఇరుకే. వాడి వల్ల కాదు లింగం, ఎందుకంటే వాడిని తలకిందులుగా కట్టి వేలాడి తీశాను. ఏంటి? నీకు ఆ స్థలమే కదా కావాలి, మరెందుకు రా అమ్మాయిని చంపాలని తరుముతున్నావు? చెప్పరా, చెప్పమంటుంటే చెప్పు. చెప్పమంటు చెప్పరా. రే లింగం, నేను అనుకున్నది కరెక్ట్ అని నిరూపించేవరా. మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావని కన్ఫర్మ్ అయిపోయింది. ఎర్రరే, డబ్బు కోసం పీ తింటాను అనుకున్నావరా? లక్ష్యం కోసం హత్య చేసేవారు. చూస్తావా చూస్తావా? రే, ఆ అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి, నా రక్తం, నా శ్వాస. తన వేలి గోటి మీద కానీ, వేళ్ల మీద కానీ, ఒంటి మీద కానీ ఒక్క గీత పడినా తిరుతని కాదు, బేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా, ఎన్ని రోజులైనా నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. యార్రా, యార్డైవా తెలియలే. వీడికి ఎందుకని ఇంత కోపం వస్తుంది కదా? అక్క, ఈ ఊరగాని కనిపెట్టింది ఎవరక్క? రేయ్, అది నేను చెప్తానురా. ఆ కాలంలో ఒకడికి కల్తీసారా నాకి తాగడానికి మంచింగ్ లేదట. వాడు కోపంతో కనిపెట్టిందే ఈ పుల్ల పంచామృతం ఊరగాయ. ఆ ఒకడు దీని మొగుడే. అవును, ఎవరో తెలియని నాకు రత్నం ఎందుకు ఇంత హెల్ప్ చేస్తున్నారు? నిన్నైనా ఓ 2 సార్లు చూశాడు, నీకు సమస్య అనగానే దిగిపోయాడు. సంబంధం లేని వాళ్ళ కోసం కూడా కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మా, పన్నీర్ అన్న భార్య ఒక గుడికి వెళ్తారు. ఆ గుడి పూజారి కూతుర్ని ఎన్నూరు కుర్రాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు అన్న రత్నంతో వస్తే ఆ అమ్మాయితో రా, లేదంటే రావద్దు అనేశారు. మేమందరం ఎన్నూరు హార్బర్లో ఓ 1 వారం రోజులు దాక్కున్నాం. ఒకరోజు అమ్మాయిని బోట్లో ఎక్కిస్తున్నారు. అది చూసి రత్నం బోట్లోకి దూకి ఇద్దరిని నరికి పారేశాడు. నన్ను వీపు మీద 2 సార్లు పొడిచారు. రత్నాన్ని 4 చోట్ల నరికారు. ఆ నొప్పిని భరిస్తూ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఊపిరి బిగబెట్టుకుని ఆంధ్ర బోర్డర్లోకి వచ్చేసాం. తర్వాతే మాకు ప్రాణం లేచి వచ్చింది. అందరం సిఎంసి హాస్పిటల్లో 12 రోజులు రక్తం ఎక్కించుకుంటూ పడున్నాం. అలాంటి మమ్మల్ని పోలీస్ ఎన్కౌంటర్లో చంపేయాలంటున్నారు. నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళు చేసే చేతల్లో లేదు, మనం చూసే చూపుల్లోనే ఉంది. బాబు, మేము వండుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యం ఎక్కువ వేస్తే మీకు కూడా సరిపోతుంది. ఆయన వద్దని ఖరాఖండిగా చెప్పేశారు. పర్వాలేదమ్మా, మేము బయట చూసుకుంటామమ్మా. మాకు సాయం చేయడానికని ఈ ఇంటికి వచ్చి మీరు బయటికెళ్ళి భోంచేస్తానంటే నా మనసుకి బాధగా ఉంది. కాదమ్మా, దసరా కదా, పూజ చేశాను, వచ్చి భోంచేసి వెళ్ళు. రా బాబు, ఇది నీళ్ళే అనుకోరా. ఒకే ఒక ముద్ద తినేసి వెళ్ళు. రా, కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక
ఒక్క నిమిషం. వచ్చేసావా? రేయ్ ఎక్కడున్నావు? మలిక వాళ్ళ ఇంట్లో. నీకు ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. ఇంకాసేపట్లో అక్కడికి వచ్చేస్తారు. ఆగు బాబు, భోంచేసి వెళ్ళు. బార్డర్ దాటి తీసుకెళ్లిపోయారు, లోపల పెట్టి ఒలిచేస్తారు. నేను జామీన్ ఆర్డర్ తీసుకునే వరకు ఎవ్వడు కాకికి దొరికిపోకండి. మలిక ఎట్టి పరిస్థితుల్లోనే గడప దాటి బయటికి వెళ్ళకు. ఏం జరిగినా రేయ్ ఏంటన్నా? పదండ్రా. ఏంటి రత్నం, ఏమైంది? తమిళనాడు పోలీస్ మనల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. రే మూర్తి, నువ్వు మణి మాతో రావద్దు, ఈ చుట్టుపక్కలే ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి, వెంటనే వస్తాను. రే ఎక్కడ్రా. సార్, తిరుత్తని పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. అరెస్ట్ ఆర్డర్. ప్రాపర్ గా అరెస్ట్ ఆర్డర్ కొను వందరుకో. మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు. ఎక్కడున్నాడా పోరంబోకు? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు. సర్చ్ పనుగా. ఎవరమ్మా? పోలీసులు లోపలికి వచ్చారేంటి? ఇంకో పోయి పారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? ఊళ్ళో యారమే వెళ్ళ సార్. నీవా ఎంక్వైరీ చేయాలి. నేనెందుకు సార్ రావాలి? సార్, నగరి స్టేషన్కే వెళ్ళబోతున్నాం. ధైర్యంగా రండి సార్. ఏమిటమ్మా ఇదంతా? మనకి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి. అన్నా, నేను కావాలని అలా మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఆ సమస్య రావడం, ఈయన హెల్ప్ చేయడం, అన్నిటినీ వదిలేసి నా వెనక రావడం నుంచి ఈ రోజు జరిగిన దాని వరకు అంతా విధి. నేను వాళ్ళ అమ్మలా ఎందుకు పుట్టాలి? ఒకవేళ పుట్టినా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు ఈయన కంటపడాలి? లోకంలో 7 ఒకేలా ఒకే రూపంతో ఉంటారంటారు. నేనిదేది ఇది నమ్మలేకపోతున్నాను. ఒట్టేసి చెప్తున్నాను, మనసులో ఏదో పెట్టుకుని అలా మాట్లాడలేదు. ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవంతోనే మాట్లాడాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు నా మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఆయన్ని ముందు ఇంటికి రమ్మనండి. ఇక్కడికి వచ్చి ఇలా కూర్చోవడం చూడలేకపోతున్నా, బాధేస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, మేము వస్తాం. పరందమ్మా, బుద్ధు ఉంటే పరలోకానికి పోయేవాడివి. బండికి బంపర్ తగిలించుంచారేంటి? తగిలించకూడదని రూల్ ఉంది. ఇది రాజకీయ నాయకుడు బండి అయ్యా. నాయకుడైతే అద్దాలకి నల్ల స్టిక్కర్ కూడా అతికించకూడదు. చూడు, ఈ బంపర్లు పీకేయడం, స్టిక్కర్లు చించేయటం, నెంబర్ ప్లేట్ల మీద సున్నాలు రాయటం, ఇవన్నీ ఓట్లేసిన మీకు. రెడ్ సిగ్నల్ లో ఎమ్మెల్యే అనక ఆకుండా పోతూ ఉంటాం. మినిస్టర్ అయితే ఎక్కడ ఆపం, ఎవరిని పట్టించుకోం. అడిగితే తగలెట్టేస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఆయన కావాలి. నేనా? ఎవరే నువ్వు? మా పెద్దాయన పిలిచారు. పెద్దయినా? మా తాత వెంకనగుడిలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. శుభ్రత్నం, ఆగండి ఆగండి, పెరట్లోంచి వెళ్ళండి. ఇటు పెరట్లో ఇటు నుంచి వెళ్దాం. తాతయ్య తాతయ్య, నేను చెప్పాను కదా, ఇతనే అతగాడు. అత్తగాడ? ఏం కావాలయ్యా మీకు? నువ్వు మాకొక సాయం చేయాలి. ఏం చేయాలేంటి? ఓ అసురుణ్ణి వధించాలి. వద్దామంటే? దుష్ట సంహారం. ఆ రాజలింగాన్ని నువ్వు చంపాలి. అది నాతో ఎందుకయ్యా చెప్తున్నారు? ఈ బార్డర్ ఏరియాలో వాడిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు. కొన్నాళ్ళుగా నిన్ను ఫాలో అవుతున్నాం. నీ దగ్గర అది ఉంది. నువ్వు మాకేమీ ఉచితంగా చేయక్కర్లేదు. నీకు సంభావనగా మేము సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్న ఓ 18 లక్షల రూపాయలు డ్రా చేసేస్తాం. డబ్బు చాలకపోతే ఎఫ్డి మీద లోను తీసుకొని ఇంకో 10-12 లక్షలు కలిపిస్తాం. నీ బాధ్యత అనుకుని ఈ పని చెయ్యాలి. బాధ్యత? ఏయ్, నేనెందుకే వాడిని చంపాలి? 30 ఏళ్ల పగ. మా అలాంటి వాళ్ళు పగలుంటే 3 రోజులు సెగలికకి మర్చిపోతాం. మమ్మల్ని రౌడీలు అంటున్నారు. మీరేంటంటే 30 ఏళ్ళు పగని పెంచుకుని ఒకని చంపాలని కంకణం కట్టుకున్నారు. మిమ్మల్ని సామి అంటున్నారు. ఉండండి, వస్తా. మావయ్య,
వీళ్ళు పాపం ఒట్టి అమాయకులు. ఎవరు అమాయకులు కాదో తెలుసారా నీకు? నగరి మహేష్ అనే చెప్తేనే వచ్చాను. ఓ డబ్బా ఇదంతా నీకు గుండుగాడు వేసి ఇచ్చిన స్కెచ్ కదా. ఇలా చూడండి, డబ్బు కోసం ఏ పనైనా చేసే గ్రూపు మే కాదు. ఏదో ఒక రోజు ఆ రాజలింగం గాడి ప్యాంటు నడి రోడ్డు మీద విప్పేయడం ఖాయం. అది సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఓ మూల నించుని సంతోషంగా చూడండి. వస్తా. బాబు ఒక్క నిమిషం బాబు. నాతో రామా. రేయ్, ఈ అమ్మాయి కోసం ఈ మొహం చూసాక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాను. అన్నిటినీ వదిలే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మావయ్య మా నీ ఆస్తికి నాది బాధ్యత. కోర్టులో వెకేషన్ ఆర్డర్ తీసుకుని కంచె కట్టి మీ పూర్వీకుల సమాధులు మళ్ళీ కట్టించే పూచి నాది. ఏ కుక్కొచ్చి కలుస్తుందో చూస్తాను. రేయ్, ఏంట్రా అది కొత్తగా విభూదేంటి? ఎవరో పోయినట్ట మొహం. మావయ్య ఒకే ఒకసారి చెన్నైకి వెళ్ళొస్తాను. బుద్ధుందరా నీకు? ఎలా బార్డర్ దాడతావు? మలిక నీట్ ఎగ్జామ్లో పాస్ అయింది. చెన్నై కాలేజీలో సీట్ వచ్చింది. ఈ విషయాలు ఏవి తను మనతో చెప్పదు. లేదు, నేను కావాలని దాచలేదు. నువ్వు కాలేజీలో చేరుతున్నావు అంతే. రేయ్, తమిళనాడు పోలీసులు నీకోసం చేతులు తుపాకులతో కాచుకున్నారా? నువ్వు ఇలా రా మావయ్య. ఇప్పటికే తను 3 సార్లు పాస్ అయ్యి కాలేజీలో చేరలేకపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. డాక్టర్కి చదవాలనేది తన ఆశ కాదు, కళ, లక్ష్యం. తనని ఎలాగైనా చేర్పించేంతో మావయ్య. సరేరా, కానీ మళ్ళీ చదవడానికి వెళ్ళాలిగా. వదులుతారా వాళ్ళు? వాళ్ళు ప్రాణాలతో ఉంటేనే కదా మావయ్య. రేయ్, ఎందుకే చెప్పాను వద్దు అని. మా అమ్మకు ఆ వయసులో ఎన్నో కళలు ఉండుంటాయి. వాటన్నిటినీ నెరవేర్చడానికి అప్పుడు నాకు అవకాశం రాలేదు, వయస్సు లేదు. పాప ఈ పిల్లకైనా నా వల్ల అయినా సాయం చేసి సంతోషపడతాను మావయ్య. నువ్వు అసలు ఎలా వెళ్తావురా? వెళ్ళడానికి నా దగ్గర ఐడియా ఉంది. రావడానికి నువ్వే హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? తెలియట్లేదు.